డిఎస్సి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజిటేట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. వైకాపా ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామక ప్రక్రియను ప్రహసనంగా మార్చేసింది. అన్ని వ్యవస్థలను నీరుగార్చినట్టే ఏపీపీఎస్సీ అరాచకాల కేంద్రంగా చేసింది. కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రూప్ 1 నియామకాలు కనీవినీరుగానే అక్రమాలకు పాల్పడింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జవాబు పత్రాన్ని 3 సార్లు మూల్యాంకనం చేయించింది. మొదటి డిజిటల్ మూల్యాంకనం పేరుతో అడ్డగోలుగా వ్యవహరించింది. కోర్టు మొట్టికాయలు వేయడంతో హాయ్లాండ్ మాన్యువల్ మూల్యాంకనం పేరుతో ఏపీపీఎస్సీ మరో డ్రామా నడిపింది. అక్కడ మూల్యాంకనమే జరగలేదని కోర్టుకు అబద్ధం చెప్పింది. మూడోసారి విజయవాడలో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై కోర్టు ఆదేశాలు ఏర్పాటైన సిట్ మొత్తం ఈ అక్రమాలన్నింటినీ బయటపెట్టింది. మొదటి డిజిటల్ మూల్యాంకనం, తర్వాత హాయ్లాండ్లో జరిగిన డ్రామా, మూడోసారి విజయవాడలో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనాలపై 3 భాగాలుగా 132 పేజీలతో సవివర నివేదిక సమర్పించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గుడ్. ఇప్పుడు డిఎస్సి మీద ఇట్లా కోర్టు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనే అర్థం కానటువంటి అంశం.